ప్రతిదానికి మ్యాచింగ్ చూస్తాం. ఇంట్లో వేసే కర్టెన్స్ పరదాలకి, గోడ కలర్‌కి మ్యాచింగ్ ఉందా లేదా అని చూసుకొని కొంటాం. అలాగే మనిషి వేసుకునే ప్యాంటు, షర్టు, దాని మీద ఉన్నటువంటి బెల్టు, గడియారంకు ఉన్నటువంటి స్ట్రైపు, అదే గడియారంకు ఉండేటువంటి బెల్టు, అద్దాలు, షూస్ ప్రతీదీ కూడా మ్యాచింగ్ ఉండాలని చూసుకుంటాం కదా! అలాగే ఆడవాళ్ళ విషయానికొస్తే నఖ శిఖ పర్యంతం. నఖం అంటే గోరు, శిఖం అంటే జుట్టు. అంటే కాలి గోరు నుంచి నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు వరకు కూడా ప్రతిదీ మ్యాచింగ్ ఉందా లేదా చూసుకుంటారు. అంటే నెయిల్ పెయింట్స్ నుంచి మొదలుకొని చీర, జాకెట్టు, బింది, నగలు, బొట్టు, కట్టు, ఆ జడ కుచ్చులు, నగలు ఒకటేమిటి అన్నీ కూడా మ్యాచింగ్ ఉంటే కానీ సంతృప్తిగా బయటికి వెళ్ళరు. బాగానే ఉంది. మరి అలాగే నువ్వు చదువుకున్న చదువుకి, నువ్వు నమ్మేటువంటి ధర్మానికి, నువ్వు పాటించేటువంటి విలువలకి, ఇతరులకు నువ్వు ఇచ్చేటువంటి సలహాలకి, నువ్వు ప్రత్యక్షంగా నిజ జీవితంలో చేసే పనులకి ఏమైనా మ్యాచింగ్ ఉందా? ఒకసారి చూసుకోండి మ్యాచింగ్ ఉందో లేదో.